అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిల్లల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. పిల్లలు కార్తీక్, కవిత, శివ, అమృతలు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎలా ప్లాన్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్లా కాకుండా ఈ ఇయర్ ఇంకా స్పెషల్గా మన న్యూ ఇయర్ని సెలబ్రేషన్స్ చేయాలి. ఎలా ప్లాన్ చేద్దాం? అయితే మనం మన ఇంట్లో పేరెంట్స్ని అడిగి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందాం. లేదు ఫ్రెండ్స్, మనం ఇంట్లో డబ్బులు అడిగి చేయటం ఎందుకు? అసలు ఖర్చు పెట్టి సెలబ్రేట్ చేయడం గురించి కాదు కదా ఇక్కడ టాపిక్. నిజమే, మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల మనకి ఉపయోగపడాలి, ఇతరులకి కూడా యూజ్ అవ్వాలి. అలాంటి మంచి రెజల్యూషన్ ఏదైనా తీసుకుని ఈ ఇయర్ న్యూ ఇయర్కి మనతో పాటు మన పేరెంట్స్, అపార్ట్మెంట్ ఫ్యామిలీస్ అందరితోటి మనం ఒక మంచి పని చేయించాలి. అంటే ఏం చేస్తారు మీరు? ఈ ఇయర్లో ఒక ఆర్ఫనేజ్ హోమ్ వాళ్ళు మన అపార్ట్మెంట్కి వచ్చారు, గుర్తుందా? అవును, 9 months ముందు వచ్చారు. ఆర్ఫన్స్కి ఏదైనా హెల్ప్ చేయమని అడిగితే మన వాళ్ళెవరూ రెస్పాండ్ అవ్వలేదు. అందుకే మనం ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో హెల్పింగ్ నేచర్ అనే రెజల్యూషన్గా మన పెద్దవాళ్ళందరికీ తెలిసేలాగా చేద్దాం. అంటే ఎలా చేస్తారు మీరు? ఏం ప్లాన్ చేస్తున్నారు? నాకు చాలా క్యూరియస్గా ఉంది అంటూ ఆ పిల్లలతో పాటు వాళ్ళ స్నేహితులైన వీరు, చోటు కూడా చాలా ఆసక్తిగా ఆ పిల్లలు ఏం సెలబ్రేట్ చేయబోతున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారని ఎదురు చూడసాగారు. అప్పుడు పిల్లలు తమ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్కి వెళ్ళి అక్కడున్న బామ్మతో, బామ్మ, ఇంకో 2 daysలో న్యూ ఇయర్ ఉంది కదా, ఈ ఇయర్ మన అపార్ట్మెంట్స్లో మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. మీరెందుకు సపోర్ట్ చేస్తారా? తప్పకుండా రా పిల్లలు, మేమెలాగో పెద్దవాళ్ళం అయిపోయాం. అందుకే ఈ న్యూ ఇయర్స్ అవి ఏం సెలబ్రేట్ చేస్తాం చెప్పండి. కనీసం పిల్లలు మీరైనా సరదాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి పిల్లల సరదా కోసం ఒక 2,000 రూపాయలు ఇచ్చి పంపించింది ఆ బామ్మ. అలా బామ్మ తర్వాత మరో జంట దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా పెద్ద మొత్తంలోనే డబ్బులు ఇచ్చారు ఆ పిల్లలకి. ఈ విధంగా ఆ పిల్లలు తమ అపార్ట్మెంట్స్లోని అన్ని బ్లాకుల్లోకి కలెక్ట్ చేసి డబ్బులు మొత్తం లెక్క పెడితే 30,000 రూపాయలు వచ్చాయి. ఆ లెక్క తేలిన వెంటనే ఆ పిల్లలు, అమ్మో, మొత్తం డబ్బులన్నీ కలిపితే 30,000 వచ్చాయా? అలా అయితే ఎమ్మి పెద్ద కేక్ తెచ్చుకుందాం, మొత్తం మన గ్రౌండ్ అంతా డెకరేట్ చేసుకుందాం. ఇంకా వీరు, ఆ పాపు, ఇంకా నీ కోరిక లిస్ట్ ఆపి. మేము ఈ డబ్బుల్ని ఈసారి ఏ సెలబ్రేషన్ కోసం వాడుకోవాలనుకోవడం లేదు. సెలబ్రేషన్ కోసం వాడరా? మరి అందరికీ అదే చెప్పి డబ్బులు అడిగారు కదా మీరు. కంగారు పడకండి మై డియర్ ఫ్రెండ్స్, సెలబ్రేషన్ అంటే హ్యాపీ ఫీల్ కలిగేలా గడపడమే కదా. ఈసారి మేం ఎలాంటి ఫీలింగ్ ఇస్తామో అందరితో పాటు మీరు న్యూ ఇయర్ రోజు చూడండి అని చెప్పి పిల్లలేదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. సరిగ్గా 31st సాయంత్రం వచ్చేసరికి పిల్లలందరూ ఎంతో అట్టహాసంగా న్యూ ఇయర్ వేడుకల్ని చేస్తారేమోనని అపార్ట్మెంట్లో అందరు పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు పిల్లలక్కడ ఏ ఏర్పాట్లు చేయలేదు. కానీ పిల్లలందరూ పెద్దవాళ్ళకి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, ఈ ఇయర్ మేము న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నామా అని మీరందరూ చాలా క్యూరియస్గా ఉన్నారని మాకు తెలుసు. కానీ మేం మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాం. ఈ ఇయర్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మేం న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేయటం లేదు. మరి న్యూ ఇయర్ కోసమని అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు కదర్రా పిల్లలు. తీసుకున్నాం బామ్మ, కానీ ఆ డబ్బులు ఈసారి కేక్ కటింగ్ కోసమో, క్రాకర్స్ కాల్చడం కోసమో, లేక లైట్స్ కొనడం కోసమో యూజ్ చేద్దాం అనుకోవడం లేదు. కొన్ని రోజుల ముందు ఒక ఆర్ఫనేజ్ హోమ్ వాళ్ళు మన దగ్గరికి డొనేషన్స్ కోసం వచ్చినప్పుడు వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోలేదు. కనీసం మీ పిల్లల పాత బట్టలు ఇవ్వండి అని కూడా అడిగారు వాళ్ళు. అప్పుడు కూడా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. అందుకే ఈసారి మీరు న్యూ ఇయర్ కోసం ఇచ్చిన ఆ డొనేషన్స్తోనే మేము ఆ ఆర్ఫనేజ్ హోమ్ పిల్లలకి బట్టలు కొని ఇవ్వాలనుకున్నాం. అందుకే ఈ విషయం మీకు ముందే చెప్తే మీరు డొనేషన్స్ ఇవ్వరు కదా అని చెప్పలేదు అంటూ ఇంతకాలం డబ్బుల సంపాదనలో పడి మానవత్వం కూడా మరిచిపోయిన ఆ అపార్ట్మెంట్ పెద్దవాళ్లందరికీ దయాగుణం ఎలా ఉండాలో ఆ పిల్లలు నేర్పించారు. అంతటితో ఆగకుండా పిల్లలు తమ పెద్దలందరికీ మరో ప్రపోజల్ గురించి కూడా చెప్తున్నారు. మేం చేసిన ఈ పని మీకు నచ్చకపోయిండొచ్చు, కానీ మేం చెప్పాలనుకున్నది ఇంకా పూర్తి కాలేదు. అది కూడా చెప్పటం పూర్తయ్యాక మీ ఒపీనియన్స్ ఏంటో చెప్పండి. మీకు అప్పుడు కూడా కోపమొస్తే మమ్మల్ని తిట్టండి లేదా పనిష్ చేయండి. ఈ న్యూ ఇయర్ నుండి మేము కొత్త రెజల్యూషన్ చేయాలనుకుంటున్నాం. మా పేరెంట్స్ కానీ
ఇంటికి వచ్చి వెళ్లే గెస్ట్స్, రిలేటివ్స్ మాకిచ్చే డబ్బులు మేము మా కిడ్డీ బ్యాంక్స్లో జమ చేస్తున్నాం ఇన్నాళ్ళు. అలా సేవ్ చేసిన డబ్బులు ఇక్కడి నుండి ఎవ్రీ ఇయర్ మేమందరం కలిసి ఆర్ఫనేజ్ హోమ్లో పిల్లలకి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. కనీసం మా డొనేషన్ ఒకరిద్దరి పిల్లల స్కూల్ ఫీజు కోసమైనా యూజ్ అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుందని మేము ఇలా ప్లాన్ చేశాం. అందుకే మీరు కూడా ఈ న్యూ ఇయర్ నుండి ఈ రెజల్యూషన్స్తో మాతో జాయిన్ అవుతారా అని అడగడమే మా ప్రపోజల్. ఇప్పుడు మీ ఒపీనియన్స్ చెప్పండి. మేము మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంటే వీఆర్ సారీ అంటూ చిన్నపిల్లలే అయినా వాళ్ల పెద్ద మనసుతో చేసిన ఆలోచన అక్కడున్న పెద్దవాళ్లందరినీ సిగ్గుపడేలా చేసింది. అందుకే అక్కడున్న పేరెంట్స్ అందరూ తప్పు చేసిన వాళ్లలాగా తలలు దించుకుంటే ఆ పెద్దవాళ్ల తరపున బామ్మగారు మాట్లాడుతూ ఇలా అంటుంది. చూడండర్రా, మీ అందరికన్నా నేనే వయసులో పెద్దదాన్ని. అలాంటి నేను కూడా ఈ పిల్లల్లాగా సున్నితంగా ఆలోచించలేకపోయాను. మనం బాగున్నాం కదా అని అనుకున్నాం తప్ప కట్టుకోవడానికి బట్టలు లేక, తినడానికి సరైన తిండి అందని అనాథల గురించి కూడా మనం ఆలోచించాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా అని నేను మీలాగా సిగ్గుతో తల వంచుకొని కూర్చోను. ఇక నుండి నేను కూడా కొత్త ఏడాదిలో నా పెన్షన్ డబ్బుల్ని అనాథల కోసం ఇచ్చేస్తాను అని బామ్మ చెప్పిన మాటతో పెద్దవాళ్లందరూ మళ్లీ తలలెత్తారు. తాము కూడా తమ సంపాదనలో ఎంతో కొంత చిన్న మొత్తమైనా సరే వాళ్ళ అపార్ట్మెంట్ తరపున 10 మంది 10 చేతులు వేస్తే ఆ వచ్చే డబ్బు పెద్దదే అవుతుంది గనక అలా ప్రతి నెల సరదాగా ఖర్చు చేసే డబ్బుని ఇలా అనాథల బ్రతుకులకి ఉపయోగపడేలా చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఆ పిల్లల సమక్షంలో ఆ పెద్దవాళ్ళు కూడా న్యూ ఇయర్ రెజల్యూషన్గా తోటివారికి ఎంతో కొంత సహాయం చేస్తామని చెప్పారు. అలా ఆ చిన్నపిల్లలు ఎప్పుడూ చేసుకునే కొత్త సంవత్సరం వేడుకల్లోని అట్టహాసాలు, ఆర్భాటాల్ని పక్కనబెట్టి కొందరు నిరుపేదలకు ఉపయోగపడి పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. అందుకు తమ పెద్దవాళ్లని కూడా ఒప్పించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.